వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లిలో దారుణం జరిగింది. పట్టపగల ఇంట్లో ఒంటరిగా ఉన్న నరసమ్మ అనే మహిళపై దాడి చేసి 3 తులాల పుస్తెల తాడు 3 తులాల బంగారు నాను ఎత్తికెళ్లారు దొంగలు. బాధితురాలి కుటుంబ సభ్యులంతా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలో నుంచి బంగారం రాకపోవడంతో స్క్రూ డ్రైవర్తో ఆమెపై దాడి చేసి బంగారం చోరీ చేశారు. ఈ ఘటనలో ఆమె మెడకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న నరసమ్మను గుర్తించి హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్రామం కులక్షర్ల మండల్ వికారాబాద్ డిస్టిక్. అయితే మేమందరం గుడి దగ్గరికి వెళ్ళినాం. ఈరోజు శ్రీరామనవమి కదా, పూజ దగ్గరికి వెళ్ళినాం. పూజ దగ్గరికి వెళ్తే మా అత్త ముక్కతో ఇంటికాడ ఉండే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి 2 తులాల పుస్తెలతాడు ఉంటుంది, తెలియదు ఎంతమంది ఉన్నారో తెలియదు, వచ్చి నాను పుస్తెలతాడు తెంపుకొని ఆమెను కొట్టి పడేసి వెళ్ళిపోయారు. మేము గుడి దగ్గర నుంచి వచ్చి చూసి అంబులెన్స్ మాట్లాడుకొని తోలుకొచ్చినాం. స్క్రూ డ్రైవర్ తోటి అంతే, అది వెళ్ళలేదు కదా, తెంపారు, దాంతో ఓడేసి తెంపారు. తల మొత్తం గాయాలేని అంతే, తల గాయాలు ఉన్నాయి, మొత్తం మెడ చుట్టూ మొత్తం గాయాలు ఉన్నాయి. కొట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సీరియస్గా ఉంది. మాట్లాడ